అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం 2024 డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గత మాసం నుంచి ఈ మాసం కన్నా వీళ్ళకి అనుకూలంగా ఉంది. గత మాసం కన్నా బాగుంది వీళ్ళకి, ఈ మాసం కన్నా చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే విద్యార్థులకి బాగా అనుకూలంగా ఉంది. విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి, ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళకి మంచి దాంట్లో రాణింపు గుర్తింపు రావడం కానీ, మంచి ఆఫర్స్ రావడం కానీ, జాబ్స్లో సెటిల్ అవ్వడం కానీ, ఈ పిల్లలు చాలామందికి విద్యార్థులకి చాలా 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 బాగుంది. ఇక చెప్పనవసరం వాళ్ళకి చక్కగా చదవడం, చక్కగా సాధించడం, ర్యాంకులు సాధించడం కానీ, ఉద్యోగాలు సాధించడం కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇంకెవరికి బాగుందంటే వివాహాలు చేసుకోవాలనుకున్న వివాహాలు అవ్వడం, వివాహాలు ప్రయత్నం చేయడం, వివాహాలు చేసుకోవడం కూడా ఉత్తమం. ఇప్పుడు వివాహాలు అవ్వడం ఒక వ్యక్తి అయితే, వివాహ ప్రయత్నం చేయకుండా ఉండి సవాల్ చేసుకుందాం అనుకోకుండా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహాలు మంచిగా సంబంధాలు, మంచి వాళ్ళతో సంబంధం కలవడం, అంటే వివాహం అనేది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కదా వీళ్ళకి. సో ఖచ్చితంగా జీవిత భాగస్వామి అనేవాళ్ళు మంచి వాళ్ళు వస్తారు వీళ్ళు ప్రయత్నం చేస్తే. అది ఖచ్చితంగా ప్రయత్నం చేయడం, ప్రారంభించడం. ఒకవేళ ప్రారంభించలేదంటే ప్రారంభం చేయడం వల్ల అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని భగవానుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా మారి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఏ పనైనా చేద్దామంటే మేము అదే చాలంటారు, మేమే మీకు ఫోన్ చేద్దాం మీరే ఫోన్ చేశారు, మేమే వద్దాం అనుకుంటే మీరే వచ్చారు, మేమే అనుకుంటే మీ గురించి మాట్లాడదామని మీరు ఆటోమేటిక్గా కలిసారు, మాటల్లో కలిసాము. ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి వీళ్ళకి. ఏ పనైనా చేయాలంటే ఎప్పుడైనా శుభగ్రహాలు ఫలితాలు ఎలా ఉంటాయంటే మనం అనుకుంటే జరిగిపోతూ ఉంటుంటాయి. పాపగ్రహాలు అంటే మనం అనుకున్నా, ఏడ్చినా, బాధపడినా అవి అంత తొందరగా ఇవ్వవు. ఎందుకంటే మన కర్మని ఎంతవరకు పరిపక్వత అయ్యింది, ఆ కర్మఫలాన్ని అనుభవించాలి, అది అయ్యే వరకు వాళ్ళు ఇవ్వకూడదని అది చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటారు. కానీ శుభగ్రహాలు ఎప్పుడు ఏంటంటే కొంచెం బాగున్నా పర్లేదు, బాగుంది కదా ఇచ్చేద్దాం అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నారు వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది. రాశాధిపతి చతుర్థ స్థానంలో అంటే కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉండడం, వీళ్ళతో సఖ్యంగా ప్రవర్తించడం, ఎప్పటి నుంచో విరోధం వచ్చి విడిపోయిన వాళ్ళు కలవడము, ఏముంది రేపు మళ్ళీ కలిసి మనం సరదాగా ఉందాము అని అనుకోవడము, మాట పడినప్పుడన్నీ పోవడము, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే గురువు ప్లస్ కుజుడు, తర్వాత శుక్రుడు, రవి, బుధులు ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త అనుకూలంగానే ఇస్తున్నారు వీళ్ళకి. సో మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే కుజుడు దశమస్థానంలో ఉన్నాడో, ద్వితీయంలో బుధుడు ఉన్నాడో, ఆ పని ఎలాగైనా సాధించాలనే లక్ష్యం ఏర్పడుతుంది, పట్టుదల ఏర్పడుతుంది. ఖచ్చితంగా చేసుకుని రావాలి, ఎలాగైనా చేసి సాధించాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే దశమస్థానంలో కుజుడు ఉన్నాడో అది మంచో చెడో, అది న్యాయమో ధర్మమో పని అయితే అవ్వాలి అనుకుంటాడు ఆయన. కానీ బుధుడు ఏం చేస్తాడు, అది ఎలాగైనా సరే సాధించుకోవాలంటే అక్కడ యుద్ధం కంటే మాటలతో యుద్ధం చేసి గెలవాలనుకుంటాడు. సో అందుకని ఈ లక్షణం ఎక్కువగా ఉంది కనుక మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. మార్కెటింగ్లో రంగాల్లో పనిచేసే వాళ్ళకి బాగుంది. తర్వాత వ్యాపారాల్లో మార్కెటింగ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ వ్యాపారం, ఫ్లాట్ బిజినెస్లు ఏదైతే చేస్తున్నారో, ప్లాట్ బిజినెస్లు, తర్వాత బిల్డర్స్, వీళ్ళందరికీ ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకి లోన్స్ రావడం కానీ, ఆ ఫ్లాట్స్ అమ్ముకుపోవడం కానీ, అవ్వడం కానీ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. స్థిరాస్తులు రావడం కానీ, తర్వాత కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో వాటిలో ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్పు వచ్చి వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ మాసం అన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి శుభగ్రహాలు గురువు ప్లస్ శుక్రుడు, ఈ తర్వాత బుధుడు, వీళ్ళందరూ కూడా కొంచెం అనుకూలంగా ప్రయత్నాలు పనులు అవుతాయి. సో ప్రయత్న లోపమే తప్ప వీళ్ళు చేయడంలో ఆలస్యం చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం, కానీ చేద్దాము అనుకుంటే మాత్రం సాధిస్తాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి. ఇంకా ఎవరికి బాగాలేదు అనుకుంటే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఎప్పుడైనా పంచమ స్థానంలో శని భగవానుడు వీళ్ళకి ఖచ్చితంగా శని భగవానుడు ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు, కానీ పిల్లల త్రూగా అది పాజిటివ్ రావచ్చు. అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న పిల్లలు స్థలాలు కొనమని, ఇల్లు కొనమని డబ్బు పంపించడం కానీ వీళ్ళు కొనడం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ సొంత డబ్బుతో కొనాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని చూసుకొని కొనుక్కోవాలి. అదే సంతానం సంపాదించిన డబ్బులు కానీ, తర్వాత అన్నదమ్ములతో వాళ్ళు కానీ, కుటుంబంలో సంపాదించిన వాళ్ళందరూ కలిపి ఒక ల్యాండ్ కొందామని, కంబైన్డ్గా ఒక స్థలాన్ని కొందాం అనుకుని మాత్రం
చక్కగా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. సొంతంగా కొనాలి అనుకునే వాళ్ళు తులారాశి వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. వాళ్ళ సొంత డబ్బుతో చేద్దాం అనుకుంటే, పిల్లల డబ్బులతో కానీ ఇంట్లో వాళ్ళ డబ్బుతో లేకపోతే స్థిరాస్తి డబ్బుతో చేస్తే మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇది మంచి ఫలితాలు వీళ్ళకి ఈ మాసంలో. మేడం అలాగే సంతానం కోసం చూస్తూ ఉంటారు ఎప్పటి నుంచో, అటువంటి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? సంతాన యోగం బాగుంది, వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే శుభగ్రహాలు చతుర్థ స్థానంలో, తర్వాత శుక్రుడు శుభ చతుర్థ స్థానం ఉండడం, తర్వాత గురువు వక్రించి ఉండడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగానే ఉంటాయి. అదే ఎప్పుడైతే శుభగ్రహాలు కలిస్తే మనం ఏదో తలిస్తే ఆ పని అయిపోతుంటుంది, అంత పాజిటివ్గా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మెయిన్ 6వ స్థానంలో రాహు కాస్తంత ఇబ్బంది పెడతాడు. ఏ విషయమైనా అంటే కొంచెం మాయలో పడ్డాం అయిపోతుంది అనుకోని భ్రమపడ్డాం, ఈ భ్రమలో నుంచి బయటపడాలి. మెయిన్ ఆ భ్రమలు లేకుండా ప్రయత్నం చేస్తే అవుతుంది. నేను మాట్లాడినా అవ్వలేదు, ఇంతకుముందు అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు అంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడండి, పని అయిపోతుంది. అలాగ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఏ పనైనా ప్రయత్న లోపం ఉంది ఈ తులారాశి వాళ్ళకి. వాళ్ళ ప్రయత్నం లోపమే, అంటే వాళ్ళు ప్రయత్నించడంలోనే లోపం ఉంది. లేదు చేయగలము అని సాధించుతాము అని అనుకుంటే మాత్రం అయిపోతుంది. ఆ ప్రయత్న లోపం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనుకుంటే మనం ఏం చేయలేం కదా. సో ఏ రంగంలో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు విద్యార్థులైనా వాళ్ళు చదివితే బ్రహ్మాండంగా పాస్ అవుతారు. నేను పాస్ అయిపోతాను, చదవకపోతే పాస్ అవ్వరు కదా. ఆమె నాకు అసలు రాదు అని వదిలేస్తారు, రాకుండా ఉంటుంది. కొంచెం చదివినా వీళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి బాధ్యతగా ఉండకుండా వీళ్ళకి అనుకూలంగా ఉంది రిజల్ట్. ఆ విధంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార విషయంలో, వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది ఉంది. మెయిన్ ఎక్కువగా ఏంటంటే బిల్డర్స్కి వీళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసం. సో మరి స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ఇది సరైన సమయం అంటారా? వాళ్ళకి అసలు ఆలోచించాలి, జాతకంలో యోగాలు చూసుకోవాలి. నేను శుభగ్రహాలు ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి అంటే మంచి దానికి వాళ్ళు మెలకువలు చూపిస్తారు. స్టాక్ మార్కెటింగ్ కొంచెం ఈ విషయాలు, వ్యవహారాలన్నీ, రియల్ ఎస్టేట్ అవన్నీ ఏంటంటే జాక్ పాట్స్ లాంటివి. అంటే అదృష్టం బాగుండి యోగం కలిసి వస్తే యోగాల్లో ఆ గ్రహాలు యోగిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అవుతాయి. అయితే ఎప్పుడైతే ఈ యోగిస్తాయి అనేది ఖచ్చితంగా ఉంది, కానీ అది వాళ్ళ జాతకంలో కూడా ఆ యోగం ఉందంటే ఇప్పుడు ఈ శుభ గ్రహాలతో కలిసి అనుకూలంగా ఉంటాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా జన్మజాతకం చూసుకోవాలి. ధర్మంగా చేసుకునే వ్యాపారాలన్నీ కూడా, న్యాయబద్ధమైన ధర్మబద్ధంగా చేసుకునే వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాస్త వేరే విధంగా చేసే వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ జాతకాలు చూసుకోవాలి. ఎందుకంటే ఈ తారుమారు అయ్యే అవకాశం అయితే ఉంది కనుక ఆ తారుమారు అనేది ఏదైనా అవ్వచ్చు, ఇవి జరుగుతాయి. అంతే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓకే, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. ఎందుకంటే ఎటువంటి మాయలో పడకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా. అదే కన్యారాశిలో కేతువు ప్లస్ మా తర్వాత వేస్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు, ఈ 2 కాంబినేషన్స్ వీళ్ళకి కాస్తంత ఏదో ఒక మాయ, అంటే అక్కడ ఏమీ లేదనుకొని వెళ్ళడం, పడిపోవడం జరుగుతుంది. అది ఏ సమస్యనే కావచ్చు, ఎటువంటి ఇబ్బందినే రావచ్చు, తెలియదు అది. సో అందుకని ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్యన కానీ, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ, వ్యాపారంలో అభివృద్ధి చూసే వాళ్ళు కానీ అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం అంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి కవాలబ్బ స్తోత్ర పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయాలి. ఇవి చేసుకుంటూ వెళ్ళడము. మంగళవారం పూట వీళ్ళు కాస్త మౌనంగా ఉండడం. మంగళవారం మౌనంగా అంటే మ్యాక్సిమం ఏ అవసరం లేని విషయాలు మాట్లాడకూడదు, అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా అవసరమైనవి, ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పనులు. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం దగ్గర వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఉద్యోగ ధర్మం తప్ప మిగతా చిట్చాటింగ్ అని చేయకూడదు. ఇది వీళ్ళు ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అది అంటే వాళ్ళ ఉద్యోగం చేసుకోవచ్చు, బాస్ అడిగిన విషయాలు చెప్పచ్చు, కానీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. మంగళవారం మాత్రం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మంగళవారం మాట్లాడడం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఆ గొడవలు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. సో అలాగే ప్రయాణాలు చేసినప్పుడు మంగళవారం పూట చేయకుండా ఉండడం మంచిది. ప్రయాణాలు చేస్తే కూడా వాహన అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, వాహన ప్రయాణం. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక మంగళవారం మ్యాక్సిమం ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ మాట్లాడకుండా పని చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి. ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.